ఈ గ్రామాన్ని మీరు ప్రేమించి ఈ గ్రామంలో ప్రభువా నాయన అద్భుతంగా ఆశ్చర్యకరంగా ప్రభా మీ కార్యములు జరిగించడానికి మీరు నడిపించినందుకు నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. ఈ శబ్ద యంత్రం ద్వారా ఎందరైతే వింటున్నారో తండ్రి ప్రతి బిడ్డలను మీరు ఆకర్షించండి, నడిపించండి, కార్యములు జరిగించండి తండ్రి. నాయన బలపరచండి నాయన. మీ బిడ్డలందరి జీవితాల గొప్ప వెలుగు చేత నింపమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. ఎందరైతే ప్రభువానికి దూరం అయిపోయినారో ప్రతి బిడ్డను ప్రభా మీరే ప్రభువాని శబ్దయంత్రం ద్వారా మీరు మాట్లాడి తండ్రి నాయన మీరే ఆకర్షించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తండ్రి మీరు ఆకర్షించకపోతే ఎవరు కూడా రారు ప్రభువానైనా. మీరే కార్యములు జరిగించండి తండ్రి. బలహీనను బలపరచండి తండ్రి. నీకు స్తోత్రము తండ్రి. పాపిని నీచుని దుర్మార్గునైనా ఎన్నిక లేని నన్ను ప్రభువానైనా మీరు ఎన్నిక చేసుకొని నిలబెట్టుకున్నందుకు నీకు వందనములు, స్తోత్రము తండ్రి. ఏ మనిషి నేను నా జీవితంలో ప్రభు నీ విలువైన రక్తాన్ని ప్రభు నా కోసం దారులుదారుగా చిందించినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీ రక్తం చేత కడిగినందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మార్కు సువార్త 10:28 ప్రకారం ప్రభువానైనా నువ్వు సేవ కోసం పిలిచి నడిపించినందుకు నీకు స్తోత్రాలయ్యా. పల్లెపల్లిలో సువార్త ప్రకటించుకుంటూ ఈ గ్రామాన్ని కూడా నడిపించినందుకు స్తోత్రాలయ్యా. ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు ఆకర్షించి కార్యం జరిగించండి తండ్రి. నీకు స్తోత్రము తండ్రి. స్థానికంగా ఉన్నటువంటి సంఘస్థులను, సంఘ బిడ్డలను, సంఘ సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి తండ్రి. నాయన రాబో దినాల్లో గొప్ప వెలుగు చేత ఇంకను ప్రభు నాయన మీరు అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా ప్రభు మీ బిడ్డల జీవితాల కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కొందరు నమ్మి కొందరు నమ్మక ప్రభు కుటుంబాలలో ప్రభు అని ఉంటుండగా ప్రతి ఒక్కరూ రక్షణ పొంది యెహోషువలే ప్రభు నేను నా ఇంటి వారును యెహోవానే సేవించేది అన్నట్టుగా ప్రభు నాయన ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభు నీ వైపు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ లోకంలో ప్రభు ఎందరైతే బ్రతుకుతున్నారో లోకాశలలో శరీరాశ, నేత్రాశ, జీవపుడు డంబం కలిగి ఎవరైతే ఉంటున్నారో వారందరికీ రాత్రి వేళ సమయం గొప్ప విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కార్యంలో జరిగించండి నాయనా. నీకే స్తోత్రం, స్తోత్రం తండ్రి. నిలబడుతున్నటువంటి దాసును ఒట్టివాడు మట్టివాడైనటువంటి నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనములు, స్తోత్రాలయ్యా. దేనికి పనికిరాని వాన్నయ్యా తండ్రి. మీరు మాట్లాడకపోతే దేనికి ప్రభువానైనా నాయన నేను నిలబడటం వేస్ట్ ప్రభువానైనా. అయ్యా నన్ను నోటి బోరుగా మాత్రమే వాడుకోండి అయ్యా. మీరు మహిమ నొందండి అయ్యా. కఠిన హృదయాలు సైతం బద్దలు చేయగలిగిన దేవుడు అయ్యానికి స్తోత్రములు తండ్రి. మెత్తని హృదయాలు మీరు మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాక్యం వినగలిగిన కృప దయచేయండి తండ్రి. వాక్యం వినటం మట్టుకే దాన్ని గ్రహించలేకపోతున్నారని వాక్యం సెలవిస్తుంది. అలా కాక తండ్రి నీ వాక్యాన్ని గ్రహించగలిగిన కృప దయచేయండి. నీ వాక్యానుసారంగా జీవించగలిగిన కృప దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఇప్పుడు ప్రభు నాయన ప్రాముఖ్యంగా వాక్య భాగంలోనికి వెళ్తుండగా మీరే ప్రభు మీ లేఖన భాగాల ద్వారా మీరు మాట్లాడి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నన్ను నోటి బోరగా మాత్రం మీరు వాడుకొని మీరు మహిమనందమని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.